Hi everyone, welcome to the review of Kingdom, acted by Vijay Devarkonda and directed by Gautam Tinanuri, known for his films Jersey and Malli Rava, the two classical films. And now Kingdom, ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఈ ఫిలిం తీసారనిపించింది బికాస్ మూవీ అయితే నాకు నచ్చలేదు. చాలా డిసప్పాయింట్ అయిన మూవీ చూసాక. మన సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక యావరేజ్ ఫిలిం. ముందు నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద, బట్ ట్రైలర్ చూసాక నాకు ఎక్స్పెక్టేషన్స్ అన్ని పోయాయి. బికాస్ ఆ ట్రైలర్ చూసాక చాలా క్లమ్జీగా అనిపించింది. బేబీ సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అనిపించింది. అండ్ లో ఎక్స్పెక్టేషన్స్ తోనే మూవీకి వెళ్ళాను. మూవీ అయితే ఒక మంచి హై ఇంట్రడక్షన్ తో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ టైం లైన్ నుంచి ఇంకో టైం లైన్ చేంజ్ అయ్యి ఇంకా బ్రదర్ సెంటిమెంట్ తో మూవ్ అవుతుంది. ఒక సాంగ్ వస్తుంది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం, అంతా బాగానే వెళ్తుంది. ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ కి మూవ్ అవుతుంటది. సెట్స్ బాగుంటాయి, లొకేషన్స్ బాగుంటాయి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. బట్ స్టిల్ అంత ఇంపాక్ట్ అనిపించదు బికాస్ మూవీలోకి అంత ఇన్వాల్వ్ అవ్వలేం. కొన్ని అవసరం లేని హై మూమెంట్స్ ఉంటాయి, హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇస్తారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ కంపారిటివ్ టు సెకండ్ హాఫ్ అయితే ఒక పాయింట్ నుంచి ఒక లాస్ట్ 1.5 అవర్ అయితే అసలు టూ బ్యాడ్. అసలు డైరెక్టర్ ఏం చూపించాలనుకున్నారో అర్థం కాలేదు. స్టార్టింగ్ నుంచి చూపించిన సబ్జెక్ట్ ఒకటి, బట్ లాస్ట్ లో ఇచ్చిన అవుట్పుట్ అయితే ఇంకొకటి. చాలా క్లమ్జీ ఉంటది. ఒక పాయింట్ కి స్టిక్ అవ్వకుండా వేరే 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 పాయింట్స్ అన్నిటిని పట్టుకొని వస్తారు. ఒక అన్డిఫైన్డ్ ఎండింగ్ అది. దానికి ఇప్పుడు పార్ట్ 2 కూడా యాడ్ చేశారు. ఆ పార్ట్ 2 గురించి మేబీ మూవీ సరిగ్గా ఎండ్ చేయలేదు. అండ్ అనదర్ మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి అనిరుద్ మ్యూజిక్ ఈజ్ నాట్ జస్టిఫైడ్ హిజ్ రోల్. మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా చోట్ల ఒకటే మ్యూజిక్ వినిపిస్తుంది. కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప మోస్ట్లీ టాప్ నాచ్ ఏముండవు. చాలా అంటే చాలా స్కోప్ ఉంటుంది మ్యూజిక్ కి, బట్ స్టిల్ హీఈస్ నాట్ గివెన్ ద బెస్ట్ అవుట్పుట్. అండ్ ఆ హీరోయిన్ కూడా అసలు ఎందుకు బెటర్ గా నాకు అదే అర్థం కాలేదు. ఆవిడకి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుంది, మోస్ట్లీ 10 to 15 minutes ఉంటుందేమో. అసలు హీరోయిన్ క్యారెక్టర్కి అయితే స్కోపే లేదు మూవీలో. కొండన్న యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ సత్యదేవ్ ఆల్సో. అండ్ యాంటోగనిస్ట్ గా చేసిన ఆయన కూడా చాలా బాగా వర్క్ చేశారు. నేనైతే థియేటర్స్కి వెళ్ళి చూడమని సజెస్ట్ చేయను. బెటర్ టు వాచ్ ఇన్ ఓటీటీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.